హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషి. టుడే టాపిక్ భారతదేశం నదులు. సింధు నది జన్మస్థలం మానస సరోవరం, టిబెట్. భారత్లో మొత్తం పొడవు 709 కిలోమీటర్లు, జమ్మూ కాశ్మీర్. సింధు నది మొత్తం పొడవు 2280 కిలోమీటర్లు. ప్రవహించే దేశాలు టిబెట్, భారత్, పాకిస్తాన్. అరేబియా సముద్రంలో కలిగే ప్రదేశం కరాచీ, పాకిస్తాన్. ఉపనదులు. సింధు నది ఉపనదులు జీలం, చినాబ్, రావి, సట్లెజ్, బియాస్, గిల్లిత్, షిగార్. సింధు నది ఉపనదులలో పెద్దది చినాబ్, 1180 కిలోమీటర్లు. సింధు నదికి ఆ పేరు పెట్టినది ఆర్యులు. గంగా నది అలకనంద, భగీరథి అనే 2 సెలయేర్ల కలయిక వలన ఏర్పడినది. ఈ 2 సెలయేర్లు ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద ఒకటిగా కలిసి గంగా నదిగా ఏర్పడతాయి. అలకనంద జన్మస్థలం టిబెట్లోని గర్వాల్. భగీరథి జన్మస్థలం గంగోత్రి, ఉత్తరాఖండ్. మొత్తం పొడవు 2500 కిలోమీటర్లు. భారత్లో పొడవు 2071 కిలోమీటర్లు. ఉత్తరాఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. బంగ్లాదేశ్లో ఈ నదికి పేరు పద్మ. ఇది బంగాళాఖాతంలో కలిగిన. ఉపనదులు. గంగా నది ఉపనదులు యమున, చంబల్, బెట్వా, కెన్, సోన్, రామ్గంగా, దిహాంగ్, శారదా, సువర్ణరేఖ, కోసి, కోబ్రా, గండక్, దామోదర్, మయూరాక్షి, కాంగ్, సబతి, గాగ్రు మొదలైనవి. ఉపనదులలో అతిపెద్ద నది యమున, 130 కిలోమీటర్లు. యమునా నది జన్మస్థలం యమునోత్రిట. బ్రహ్మపుత్ర నది జన్మస్థలం సమ్యంగ్డంగ్, టిబెట్. మొత్తం పొడవు 2580 కిలోమీటర్లు. ప్రవహించే దేశాలు టిబెట్, భారత్, బంగ్లాదేశ్. భారత్లో పొడవు 885 కిలోమీటర్లు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. కలిగే ప్రదేశం పద్మా నది, బంగ్లాదేశ్. టిబెట్లో బ్రహ్మపుత్ర నదికి పేరు శాంగ్పో. అరుణాచల్ ప్రదేశ్లో దీని పేరు దిహాంగ్. అస్సాంలో దీని పేరు సైడాంగ్. ఉత్తర బంగ్లాదేశ్లో జమునా అని, దక్షిణ బంగ్లాదేశ్లో మేఘనా అని బ్రహ్మపుత్ర నదికి పేర్లు. బ్రహ్మపుత్ర నది ఉపనదులు తీస్తా, ధనశ్రీ, సువన్సిరి, బహిత, దిబంగ్, మానస్. నర్మదా నది జన్మస్థలం అమర్కంటక్, మధ్యప్రదేశ్. పొడవు 1312 కిలోమీటర్లు. ప్రవహించు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. మహారాష్ట్ర స్వల్ప భూభాగం మాత్రమే. గుజరాత్. అరేబియా సముద్రంలో గుజరాత్లోని భరూచి, కాంబే సింధు శాఖ వద్ద కలుస్తుంది. ఉపనదులు తవా, దూది, బర్నా, హిర్నా, షెర్నా, షట్కూర్, కోలార్. తపతీ నది. తపతీ నది జన్మస్థలం మధ్యప్రదేశ్లోని ముల్టాయ్. పొడవు 725 కిలోమీటర్లు. ప్రవహించే రాష్ట్రాలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. అరేబియా సముద్రంలో కలిగే ప్రదేశం సూరత్కు సమీపంలో. తపతీ నది ఉపనదులు పూర్ణ, దేతుల, వక్తి, గిలి, గంజుల, కొప్రా, సిప్రా. మహానది జన్మస్థలం సిహవిహా, ఛత్తీస్గఢ్. పొడవు 857 కిలోమీటర్లు. ప్రవహించే రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, ఒడిశా. బంగాళాఖాతంలో కలిగే ప్రదేశం కటక్కు సమీపంలో.
భిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారానికి నీటిని సరఫరా చేసే ప్రాజెక్టు రవిశంకర్ ప్రాజెక్టు. ఉపనదులు. మహానది ఉపనదులు వాసుదేవ, జోంకు, మాంగ్డు, టెల్లె. గోదావరి నది. దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులలో పెద్దది గోదావరి. ఈ నదిని దక్షిణ గంగా లేదా వృద్ధ గంగా లేదా ఇండియన్ రైన్గా పిలుస్తారు. గోదావరి పొడవు 1465 కిలోమీటర్లు. జన్మస్థలం నాసికాత్రయంబకం, మహారాష్ట్ర. మన రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రదేశం బాసరా, ఆదిలాబాదు. ఈ నది ప్రవహించే రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్. బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి నది ఉపనదులు మంజీరా, ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి, సీలేరు, మానేరు, వైన్గంగా, పెనుగంగా, వార్ధా, కడెం. కృష్ణానది జన్మస్థలం మహాబలేశ్వరం, మహారాష్ట్ర. పొడవు 1400 కిలోమీటర్లు. ప్రవహించే రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించే ప్రదేశం తంగడి, మహబూబ్ నగర్ జిల్లా. సముద్రంలో కలిగే ప్రదేశం హంసల దీవి, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఉపనదులు తుంగభద్ర, కోయన, భీమ, ఘట్టప్రభ, మలప్రభ, మూసి, మున్నేరు, బుడమేరు, దిండి, పాలేరు. పెన్నా నది లేదా పినాకిని. పెన్నా నది జన్మస్థలం నందిదుర్గ కొండలు, కర్ణాటక. పొడవు సుమారు 600 కిలోమీటర్లు, 597 కిలోమీటర్లు. ప్రవహించే రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. బంగాళాఖాతంలో కలిగే ప్రదేశం ఊటుకూరు, నెల్లూరు. నెల్లూరు జిల్లాలో ఊటుకూరు అనే ప్రాంతం వద్ద. పెన్నా నది ఉపనదులు జయమంగళి, పాపాగ్ని, చిత్రావతి, చెయ్యేరు, కుందేరు, సగిలేరు. ఈ నదిపై నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టు కలదు. కావేరీ నది. కావేరీ నది జన్మస్థలం బ్రహ్మగిరి కొండలు, కర్ణాటక రాష్ట్రం. పొడవు 800 కిలోమీటర్లు. ప్రవహించే రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు. బంగాళాఖాతంలో కలిగే ప్రదేశం కావేరీపట్నం, శ్రీరంగపట్నం, తమిళనాడు. కావేరీ నది ఉపనదులు హేమావతి, లక్ష్మణతీర్థ, భవాని. Thank you. Please subscribe.